నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. దూరపు కొండలు నునుపు, దీనికి అర్థమేంటో మనందరికీ తెలుసు. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా భారతీయులకు డాలర్ కొండలు నునుపు అంటే ఏంటో కూడా అర్థమవుతోంది. అమెరికా మీద అతి ప్రేమ, డాలర్ డ్రీమ్స్, జీవితంలో ఎదగడానికి అత్యున్నత అవకాశాలు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ డాలర్ డ్రీమ్స్లో ట్రంప్ పీడకలలు నాన్ స్టాప్గా వస్తున్నాయి. అమెరికాలో అడుగు పెట్టాలని తెగ తహతహలాడిపోతున్న విద్యార్థులు, సాంకేతిక నిపుణులకు ట్రంప్ షాక్ మీద షాక్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఆశావహులకు కూడా చుక్కలు చూపించడం మొదలుపెట్టారు ట్రంప్. క్లుప్తంగా చెప్పాలంటే, నిన్నటిదాకా యమ జోరుగా సాగిన డాలర్ డ్రీమ్స్లో ఇప్పుడు వరుస ట్రంప్ పీడకలలు వస్తున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచంలో ఎక్కడ చేసినా అదే పని, కాకపోతే ఇండియాలో చేస్తే రూపాయల్లో జీతం, అదే పని అమెరికాలో చేస్తే డాలర్లలో జీతం. యుఎస్ఏ మేనియాతో ప్రపంచ దేశాలన్నీ షేక్ అయిపోవడానికి కారణం అదే. కానీ ట్రంప్ వచ్చి రావడంతో అమెరికాలో అంత ఈజీ కాదంటూ ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి పారేయడం మొదలుపెట్టారు. ఏ వలసవాదుల శ్రమ మీద, వలసవాదుల మేధస్సు మీద అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగిందో అదే వలసవాదులకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. వచ్చి రావడంతోనే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేసి పారేశారు. ఆ తర్వాత వరుస నిర్ణయాలతో ట్రంప్ టెర్రర్ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు గ్రీన్ కార్డ్ వంతు అనేశారు ప్రపంచ పోలీస్. అమెరికా డాలర్ డ్రీమ్స్ ను తీర్చుకునే దేశం మాత్రమే కాదు, నైపుణ్యాలను పెంచుకోవడానికి అన్ని వసతులు ఉన్న దేశం. టాలెంట్ను బట్టి జీవితంలో ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్న దేశం. అందుకే అమెరికాలో చదువన్నా, ఉద్యోగమన్నా, అమెరికా సంబంధమన్నా అంత క్రేజ్. అమెరికాలో ఉద్యోగం, ఆ తర్వాత గ్రీన్ కార్డ్, ఆ పైన సిటిజన్షిప్. ఇలా ప్రణాళికను రూపొందించుకునే వాళ్లు ప్రపంచ దేశాలన్నింటి నిండా ఉన్నారు. చదువుకోవడానికి, ఉద్యోగం కోసం అమెరికాలో అడుగు పెట్టాలని తప్పించేవాళ్లు ప్రపంచమంతా ఉంటారు. What is the purpose of your visit? Business or pleasure? What is the purpose of your visit? Business or pleasure? Just visiting. Shopping. A plaisir. It's a pleasure. Business. How long will you be staying in the United States? Could I see your return ticket, please? What's the purpose of your visit? Business or pleasure? 1 month. Pleasure. Enjoy your stay. Next. అందరి డాలర్ డ్రీమ్స్లో పీడకలు తెప్పిస్తున్నారు ట్రంప్. అక్రమ వలసల విషయంలో తొలి నుంచి ట్రంప్ అత్యంత కఠినంగానే వ్యవహరిస్తున్నారు. నిజానికి ఏ దేశమైనా ఇదే చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వలసదారుల విషయంలోనూ ట్రంప్ నాన్ స్టాప్గా షాక్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే విద్యార్థులు, H1B వీసాదారులు, ఇలా అందరికీ షాక్స్ ఇస్తున్న ట్రంప్ ఇప్పుడు గ్రీన్ కార్డు ఆశావహుల మీద పడ్డారు. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వలసదారులకు, ముఖ్యంగా భారతీయులకు కోలుకోలేని పెద్ద షాక్ తగిలింది. H1B, F1 వీసాలపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు చివరి దశ అయిన I-485 అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి భవితవ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది. తాజాగా USCIS జారీ చేసిన ఒక సంచలన మెమో ఇప్పుడు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది ఇకపై కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజ్ మాత్రమేనని, అత్యంత అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప దీన్ని ఆమోదించాల్సిన అవసరం లేదని ట్రంప్ యంత్రాంగం పేర్కొంటోంది. అంటే అందరూ తమ సొంత దేశాలకు వెళ్లి కాన్సులర్ ప్రాసెస్ ద్వారానే గ్రీన్ కార్డు తెచ్చుకోవాలనేది ఈ తాజా మెమో సారాంశం. ఈ కొత్త నిబంధనలు ఇప్పటికే పెండింగ్లో ఉన్న లక్షలాది కేసులకు కూడా వర్తిస్తాయని వలస చట్ట నిపుణులు హెచ్చరిస్తున్నారు. USCIS తాజా మెమో అమెరికాలోని వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటి వరకు H1B లేదా L వీసాల వంటి డ్యూయల్ ఇంటెంట్ వీసాలపై ఉన్నవారు అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డు అప్లికేషన్ పూర్తి చేసుకునే వీలుండేది. కానీ తాజా మెమో ప్రకారం ఎవరైనా ఒక విద్యార్థి లేదా ఉద్యోగ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఎందుకుండిపోయారు, ఎందుకు స్వదేశానికి తిరిగి వెళ్లలేదు అనే అంశాన్ని USCIS అధికారులు ఒక నెగటివ్ ఫ్యాక్టర్గా పరిగణించనున్నారు. మీరు అమెరికాలోనే ఉండి గ్రీన్ కార్డు తీసుకోవాలి అంటే అందుకు తగిన బలమైన సానుకూల కారణాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది. వలస చట్ట నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ మెమోకు ఎటువంటి నిర్దిష్ట ప్రారంభ తేదీని కేటాయించలేదు. దీనర్థం ఇప్పటికే USCIS వద్ద పెండింగ్లో ఉన్న పాత దరఖాస్తులతో పాటు భవిష్యత్తులో వేసే అన్ని I-485 అప్లికేషన్లకు కూడా ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయి. అమెరికన్ పౌరులను వివాహం చేసుకున్న వారికి సైతం వారి వీసా ఎంట్రీ విధానాన్ని బట్టి ఈ డిస్క్రిప్షన్ రూల్స్ మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. ఈ అకస్మాత్తు మార్పుల నేపథ్యంలో ప్రముఖ ఇమిగ్రేషన్ లాయర్లు వలసదారులకు పలు కీలక సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ పెండింగ్లో ఉన్నవారు తమ నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ను H1B లేదా L1 వీసా ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని,
అలాగే మెయింటైన్ చేయాలంటున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో అడ్వాన్స్ పరోల్ ఉపయోగించి అమెరికా వెలుపలికి ప్రయాణాలు చేయకపోవటమే మంచిదని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే బయట ఉంటే వీలైనంత త్వరగా అమెరికాకు తిరిగి రావడం సురక్షితం అంటున్నారు. మరోవైపు I-140 అప్రూవల్ ఆధారంగా H-1B వీసా పొడిగింపులకు ఈ మెమో వల్ల ఎటువంటి ముప్పు లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక అమెరికా కాన్సులేట్ల వద్ద ఇప్పటికే భారీగా వీసా బ్యాక్లాగ్లు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో లక్షలాది మందిని కాన్సులర్ ప్రాసెస్ కోసం స్వదేశాలకు పంపాలనుకోవటం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో తెచ్చిన పబ్లిక్ ఛార్జ్ నిబంధన తరహాలోనే ఇది కూడా కేవలం భయాందోళన సృష్టించేందుకేనా, లేక భారీగా తిరస్కరణలు ఉంటాయా అనేది వేచి చూడాలి. ఈ అనాలోచిత మెమోపై కోర్టుల్లో చట్టపరమైన సవాలు విసరటానికి ఇమిగ్రేషన్ లాయర్ల బృందాలు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి. అమెరికా పౌరసత్వానికి తొలిమెట్టుగా భావించే గ్రీన్ కార్డ్ కోసం లక్షల సంఖ్యలో ప్రవాస భారతీయ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. వీరిలో 6 నుండి 7 లక్షల మందికి పైగా గ్రీన్ కార్డు జీవితకాలం లేటయ్యే అవకాశం ఉంది. వలస వచ్చిన వారు శాశ్వతంగా అమెరికాలో ఉండేందుకు ఇచ్చే ఈ గ్రీన్ కార్డుపై దేశాల వారీగా పరిమితి ఉండడంతో ఏళ్లకు ఏళ్లు పడుతోంది. ఏటా జారీ చేసే గ్రీన్ కార్డుల్లో ఒక్కో దేశానికి 7% మించి ఇచ్చే అవకాశం లేదు. దీంతో కొన్ని లక్షల మంది ప్రవాస భారతీయులు తమ జీవితకాలంలో గ్రీన్ కార్డు అందుకునే పరిస్థితి లేదు. EB2, EB3 కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న భారతీయులు గ్రీన్ కార్డు కోసం 134 సంవత్సరాలు వేచి ఉండాల్సిన పరిస్థితి. ముందు నుంచి గ్రీన్ కార్డు విషయంలో పరిస్థితి ఇలానే ఉన్నా దీనికి ట్రంప్ తీసుకొచ్చిన కొత్త సమస్యలు తోడయ్యాయి. మరోవైపు అమెరికా పౌరులుగా ఎవరిని గుర్తించాలో మాకు తెలుసు. గ్రీన్ కార్డులు పొందినంత మాత్రాన వారు జీవితాంతం అమెరికాలో ఉండలేరు. వారికి అలా జీవించే హక్కు లేదంటూ అమెరికా ఉపాధ్యక్షుడు కొన్నాళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు అమెరికాలో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ గ్రీన్ కార్డు ఆశావహులకు మరింత షాక్ ఇచ్చేశారు. లక్షలాది మంది కాన్సులర్ ప్రాసెస్ కోసం స్వదేశాలకు వెళ్లాల్సిందే అని తేల్చేశారు. ఇప్పటికే F1, H-1B వీసాల మీద అమెరికా వెళ్లి కష్టాలు పడడం అవసరమా అన్న ఆలోచన భారతీయుల్లో పెరుగుతోంది. వలసదారులతో దేశంగా ఏర్పడి వలసదారులతో అగ్ర దేశంగా ఎదిగిన అమెరికాని వలసదారులు, సాంకేతిక నిపుణులు, మేధావుల నుంచి దూరంగా ఉంచి ట్రంప్ సాధించేదేంటన్న ప్రశ్న సమాధానం కోసం అమెరికా అంతా అన్వేషిస్తోంది. మా వాడు అమెరికాలో MS చేస్తున్నాడు, మా పాప US లో సైకాలజీ చదువుతోంది. ఇలా చెప్పుకోవాలన్న కోరిక మధ్యతరగతి పేరెంట్స్ నుంచి మొదలు పెడితే వెల్ సెటిల్డ్ కుటుంబాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం ఇండియాలో పరిస్థితి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అమెరికా మీద వ్యామోహం ఒక రేంజ్లో ఉంది. కానీ ట్రంప్ 2.0 స్టార్ట్ అయ్యాక అమెరికా మీద ఇటు తల్లిదండ్రులకు అటు విద్యార్థులకు కాస్తగా వ్యామోహము తగ్గుతోంది. అదే సమయంలో H-1B వీసా జపం చేసే వారికి కూడా ఇప్పటికే చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు ట్రంప్. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసానికి హామీ లభించినట్లు కాదంటూ షాక్ ఇచ్చిన ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డు ఆశావహులకు షాక్స్ ఇవ్వటంలో ఆశ్చర్యమేమీ లేదు కదా. ఆ మాటకొస్తే అటు F1 వీసాదారుల నుంచి ఇటు H-1B వీసాదారుల దాకా అందరిలో ఇప్పటికే టెర్రర్ పుట్టించేశారు ట్రంప్. రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ట్రంప్ F1 వీసాల మీదే ఫోకస్ పెట్టారు. ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం అమెరికాలో దాదాపు 5 లక్షల మంది భారతీయ విద్యార్థులున్నారు. ప్రతి ఏడాది వీరి సంఖ్య 35% పెరుగుతోంది. అమెరికాలో చదువుకుంటోన్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అగ్రభాగంలో ఉన్నారు. చైనాని దాటుకొని భారతీయ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలో తమ సత్తా చాటుతున్నారు. అయితే అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థుల్లో ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం లేని వాళ్లు చాలా తక్కువ మంది మాత్రమే. మిగిలిన వాళ్లంతా అప్పులు చేసి అమెరికా బాట పట్టిన వాళ్ళు. 30 లక్షల రూపాయల నుంచి 40 లక్షల రూపాయల వరకు అప్పు చేసి అమెరికాలో చదువుకుంటోన్న భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగానే ఉంది. వీళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు. కానీ ఈ నిబంధనను ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోకపోవడంతో చాలా మంది విద్యార్థులు అమెరికాలో గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు. వీరికి సగటున గంటకు $10 వరకు చెల్లిస్తారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు చేస్తామని తేల్చేసి వారందరికీ షాక్ ఇచ్చారు.
అమెరికాలో ఎంఎస్ చేస్తోన్న విద్యార్థి వారానికి 20 గంటల పాటు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. అది కూడా యూనివర్సిటీలోనే. ఈ లెక్కన ఎంఎస్ చేసే విద్యార్థి నెలకు దాదాపు 70,000 రూపాయల వరకు సంపాదిస్తాడు. దీన్ని ఇంటి అద్దె, కళాశాల ఫీజు, భోజనం, రవాణా ఖర్చులకు సరిపెట్టుకోవాలి. అమెరికాలో ప్రస్తుతం ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దెకు తీసుకోవాలంటే $1,700 అంటే దాదాపు 1.46 లక్షల రూపాయలు చెల్లించాలి. మెయింటెనెన్స్ ఖర్చులు అదనం. ఒక విద్యార్థి నెలంతా పార్ట్ టైం జాబ్ చేసినా ఇంటి అద్దె, ఇతర ఖర్చులు నెగ్గుకు రావడం కష్టం. అలాంటిది ఇప్పుడు అది కూడా సంపాదించడం కుదరదని అమెరికా ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పేయటంతో అమెరికాలో చదువుకుంటోన్న విద్యార్థులు అల్లాడిపోతున్నారు. ఇక అమెరికాలో చదువుకోవాలని అనుకునే వాళ్ళు పునరాలోచన చేస్తున్నారు. బాగా ధనవంతులైన పిల్లలు తప్ప మధ్యతరగతికి చెందిన వారి పిల్లలు కూడా ఇప్పుడు అమెరికాలో చదువుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు చదువు మధ్యలో ఉన్న విద్యార్థులు ఇటు పార్ట్ టైం జాబ్స్ చేస్తే మొదటికే మోసం వస్తుందని, అలాగని చేయకపోతే మరిన్ని లక్షల రూపాయలు అప్పులు చేయక తప్పదని వాపోతున్నారు. అమెరికాలో ఎడ్యుకేషన్ కోసం పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులు ఇప్పుడు తీవ్ర కలవరపడుతున్నారు. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ కోసం చేసిన లోన్ తీర్చడానికి అక్కడ పార్ట్ టైం జాబ్ చేసే వీలు లేదు. ఇప్పటికే లక్షలకు లక్షలు అప్పులు చేసిన మెజారిటీ పేరెంట్స్ లోన్ తీర్చే పరిస్థితిలో లేరు. తమ పిల్లలు ఆఫ్ క్యాంపస్ జాబ్ చేస్తూ దొరికిపోతే అక్కడ చదువు పాయే, ఇక్కడ ఆస్తులు పాయే అన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది. F1 వీసా మీద ఉన్నవారు పార్ట్ టైం జాబ్ చేస్తే డిపోర్టేషనే అని ట్రంప్ తేల్చి చెప్పిన తర్వాత కూడా చాలా మంది ఆశ కోల్పోలేదు. 4-5 నెలల్లో ఈ పరిస్థితిలో మార్పు రావచ్చని మొదట ఆశావాద విశ్లేషణలు వినిపించినా ఇప్పుడు పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. దీంతో పిల్లల భవిష్యత్తు ఏంటి, చేసిన అప్పుల సంగతేంటన్న ప్రశ్నలు తల్లిదండ్రులకు నిద్ర పట్టనివ్వటం లేదు. స్టూడెంట్ వీసా మీద వెళ్లిన వాళ్ళు కేవలం క్యాంపస్లో తప్ప బయట పార్ట్ టైం జాబ్స్ చేయకూడదన్న నిబంధన ఈనాటిది కాదు. గతంలోనూ అలా పార్ట్ టైం జాబ్స్ చేసేవారిని పట్టుకొని డిపోర్టేషన్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాకపోతే అవన్నీ అడపాదడపా జరుగుతూ ఉండేవి. కానీ ట్రంప్ వలసవాదుల అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. విద్యార్థులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, అక్రమ వలసదారులు కావచ్చు, గీత దాటినా డిపోర్టేషన్ తప్పదంటోన్న ట్రంప్ తీరు భారతీయుల డాలర్ డ్రీమ్స్ ని చెరిపేస్తోంది. ఇప్పటికే అక్కడ చదువుకుంటోన్న లక్షల మంది విద్యార్థులను ఆర్థిక సమస్యల్లోకి, అప్పుల్లోకి లాగేస్తోంది. ఇది కేవలం భారతీయ విద్యార్థుల కష్టం మాత్రమే కాదు, పార్ట్ టైం జాబ్ లేకుండా అమెరికాలో చదువుకోవడం అసాధ్యమని భావించే అందరి సమస్య. ఇలా విద్యార్థుల్లో వణుకు పుట్టించిన ట్రంప్ ఆ తర్వాత యూనివర్సిటీల కేంద్రంగా మరో అలజడి రేపారు. అదే సమయంలో H1B వీసాల కేంద్రంగా ట్రంప్ వరుస బాంబులు పేలుస్తూనే వచ్చారు. ఒకవైపు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ఏకంగా ఐటీ కంపెనీలకు వార్నింగ్స్ ఇస్తున్నారు. మరోవైపు H1B వీసా దరఖాస్తుకి $1,00,000 ఫీజు పెట్టి ఊహించని షాక్ ఇచ్చేశారు. ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఆశావహుల్లో టెన్షన్ పుట్టిస్తున్నారు. ఎప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటాడో, ఆ నిర్ణయం మీద ఎన్ని రోజులు కట్టుబడి ఉంటాడో, ఎప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడో, ఆ స్టేట్మెంట్కి పూర్తి రివర్స్లో మళ్ళీ ఎప్పుడు మాట విసురుతాడో, ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తాడో, ఎవరెవరికి హ్యాండ్ ఇస్తాడో, ఎప్పుడు ఎవరికి షాక్ ఇస్తాడో, ఎప్పుడు ఎవరిని షేక్ చేస్తాడో, అన్ని ప్రశ్నలే. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షనే. ట్రంప్ 2.0 మొదలైన నాటి నుంచి ఇదే తంతు. ఇలా కుదరదని, ఇలాంటి నిర్ణయాలు చెల్లవని కోర్టులు మొట్టికాయలు వేసినా సరే డోంట్ కేర్. మేధావులు హితబోధ చేసినా పట్టదు. రాజ్యాంగ నిపుణులు అర్థమయ్యేలా చెప్పినా ఆ బుర్రకెక్కదు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించి 1.5 ఏడాది మాత్రమే. అయితే ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. ఈలోపు ఇంకెన్ని షాక్స్ ఇస్తాడో. అమెరికాకి విద్య, ఉద్యోగాల కోసం వచ్చే ప్రపంచ దేశాల పౌరులను, అమెరికాలో చదువుకుంటోన్న, ఉద్యోగాలు చేస్తోన్న అందరినీ ట్రంప్ టెర్రర్ ఏ స్థాయిలో వణికిస్తోందంటే దశాబ్దాలుగా అమెరికాలో జరగనివి జరిగిపోయాయి. ట్రంప్ దెబ్బకి అమెరికాలో వలస జనాభా తగ్గటం మొదలైంది. అది కూడా మామూలుగా కాదు, అమెరికన్స్ ఉలిక్కి పడేలా. ఎందుకంటే తగ్గుతోన్న వలసల జనాభా అంతా అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. 2025 జనవరి నుంచి జూన్ మధ్య వలస జనాభా 15 లక్షలు తగ్గింది. ఇది చిన్న విషయం కాదు. మరోవైపు తాజాగా కార్నెగీ ఎండోమెంట్, యూగవ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో అమెరికాలోని భారతీయుల్లో దాదాపు 40% మంది ఇండియాకు తిరిగి వచ్చేయాలని అనుకుంటున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 71% మంది ట్రంప్ పరిపాలనపై
అసహనం వ్యక్తం చేశారు. డిపోర్టేషన్, పౌరసత్వం, H1B వీసాల అంశాల్లో వ్యవహరిస్తున్న తీరుని ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. డెమోక్రాట్లపై క్రమంగా నమ్మకం తగ్గిపోతోందన్నది ఈ సర్వేలోని మరో ముఖ్యమైన విషయం. అదే సమయంలో రాజకీయ పరంగా ఉన్న అభిప్రాయాలు మారుతున్నాయి. అలానే అమెరికాలోని భారతీయుల్లో ట్రంప్ పాలనపై అసంతృప్తి బాగా పెరుగుతున్నట్లు కూడా ఈ సర్వేలో వెల్లడైంది. అమెరికా అంటే వలసదారుల్లో క్రేజ్ ని తగ్గించి భయాన్ని పుట్టించాలన్నది ట్రంప్ ఉద్దేశం. దీంతో అక్రమ వలసలను పూర్తిగా అరికట్టడంతో పాటుగా అమెరికాకి అవసరమైన వారిని మాత్రమే ఆహ్వానించే పరిస్థితి ఏర్పడుతుందని ట్రంప్ భావన. ఆ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తొలి రోజే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి అక్కడ పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. ఈ ఏడాది జనవరి వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. అయితే ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులతో ఒక్కసారిగా అందరిలో కలకలం రేగింది. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కోర్టుల మధ్య తిరుగుతోంది. ఒక్క బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు అనే నిర్ణయం అమెరికాలో నివాసముంటోన్న లక్షల మంది భారతీయులకు మాత్రమే కాదు, చైనా, మెక్సికోలతో పాటు ప్రపంచ దేశాల పౌరుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో నివసిస్తోన్న ప్రవాస భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2024 వరకు చూస్తే 54 లక్షల మంది ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉన్నారు. వీరిలో 34% మంది అమెరికాలో పుట్టినవారు, మిగతా వారంతా వలసదారులు. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దయితే తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తోన్న వారికి పుట్టిన పిల్లలెవరికీ అమెరికా పౌరసత్వం లభించదు. ఇప్పటికే గ్రీన్ కార్డు రాక ఇబ్బంది పడుతోన్న భారతీయ వలసదారులు, వారి పిల్లలకు కూడా అక్కడి పౌరసత్వం రాకపోతే గ్రీన్ కార్డు జారీ ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది. అమెరికాలో నివసిస్తోన్న ఇమిగ్రెంట్స్ అందరి పరిస్థితి ఇదే. అయితే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు అనే ఆర్డర్ ట్రంప్ టెర్రర్లో మొదటిది, చాలా చిన్నది. ఆ తరువాత నాన్ స్టాప్ గా అమెరికాలో నివసిస్తోన్న వారిని, అమెరికాకి రావాలని ప్రయత్నిస్తోన్న వారిని, డాలర్ డ్రీమ్స్ ని నిజం చేసుకోవాలని ట్రై చేస్తున్న వారిని అందరినీ ట్రంప్ భయాందోళనకి గురి చేస్తూనే వచ్చారు. వలసదారుల సంఖ్య తగ్గిపోయి అటు శ్రామిక శక్తి, ఇటు స్కిల్ ఎంప్లాయీస్ తగ్గిపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ ముందు కొత్త సవాల్ నెలకొన్నట్లే అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో శ్రామిక శక్తితో పాటుగా సాంకేతిక నిపుణులను కూడా టార్గెట్ చేస్తూ H1B వీసా ఫీజు $1,00,000 చేసి పారేశారు. ఆ తర్వాత కూడా ఎక్కడా తగ్గేది లేదంటూ గ్రీన్ కార్డు ఆశావహులకు షాక్ ఇచ్చేశారు. ఇలా టెర్రర్ పుట్టించుకుంటూ పోతే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న లక్ష్యాన్ని చేరుకోవడం సంగతి పక్కన పెట్టి కొత్త సంక్షోభాల కౌగిలిలో అగ్రరాజ్యం నలిగిపోవటం ఖాయమని ఆర్థికవేత్తలు తేల్చి చెబుతున్నారు.